ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు డిసెంబర్ నెల 29వ తేదీ నుండి జనవరి నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశిలో చంద్ర బుధ గ్రహాలు, చంద్రుడు నీచ స్థితి, అలాగే 2వ స్థానంలో సూర్యగ్రహం, 4వ స్థానంలో శుక్ర శని గ్రహాలు, 5వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి, 9వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి, అలాగే చంద్రుడితో పరివర్తన చెంది ఉన్నారు. 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా రాశిలో రాశ్యాధిపతి దశమాధిపతితో కలిసి పరివర్తన చెంది ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన విశేషం. అయితే ఈ గ్రహానికి ఈ రాశి వారికి కుజగ్రహ నీచ దృష్టి, నీచ సంబంధమైన విషయాలు కొంత అనుకూలమైన పద్ధతులనే, అనుకూలమైన ఫలితాలనే ఇస్తున్నాయని తెలుస్తోంది. కాబట్టి హడావుడిగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధన యోగాదులు బాగానే ఉంటాయి. అంత పెద్ద ఇబ్బందికరమైన విషయాలు అయితే కావు. ధన సంబంధించిన విషయాల్లో సాధారణమైన పరిస్థితే కనబడుతోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యతని చూపించగలుగుతారు. గృహ వాహన యోగాదులు సాధారణంగానే ఇబ్బంది లేకుండా ఉంటాయి. అలాగే విద్యా సంబంధించిన విషయాలకి విద్యార్థులకి అనుకూలమైన స్థితిగానే చెప్పబడుతోంది. సంతానం విషయంలో కొంత అనుకూలత ఎక్కువ కనబడుతోంది. సంతాన యోగం లేని వారికి సంతాన యోగానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే సంతానం ఉన్నవారికి సంతానం వలన కీర్తి ప్రతిష్టలు, గౌరవం కలిగే అవకాశం బాగానే ఉంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నది. రుణాలని కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా సాధారణంగా ఉన్నదని తెలుస్తోంది. ఈ వృశ్చిక రాశి వారికి లగ్న భాగ్యాధిపతుల పరివర్తన బాగా అనుకూలంగా ఉందని తెలుస్తోంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు అవి కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే అనుకోకుండా ఉద్యోగ విషయాలలో కొంత మార్పులు జరిగే అవకాశం కనపడుతోంది. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లోనే కొద్దిగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉండవాలని తెలియజేస్తున్నాం. అలాగే అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు కలిగే అవకాశం బాగానే ఉంటుంది. అలాగే అన్ని పనులలో కూడా మనం చేసిన దానికి గుర్తింపు వస్తుందని తెలుస్తోంది. ఖర్చుల విషయానికి వస్తే పెద్దగా ఎక్కువ ఖర్చులు అయితే ఉండవు, సాధారణంగా ఉంటుంది. ఎప్పటిలాగానే
అన్ని రకాల వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనే అవకాశం బాగానే ఉంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం శివారాధన చేసుకున్నట్లయితే బాగుంటుంది. శివునికి అభిషేకము, అర్చన, పూజ విధానాలన్నీ కూడా జరిపించుకొని నమస్కారం చేసుకోవడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చును. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.